వెల్కమ్ టు సిటీ ఆఫ్ డెస్టినీ. అదే అండి మన వైజాగ్. ఈరోజు జాగృతి యాత్రలో మేము వైజాగ్ వచ్చాము. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. హాయ్ గైస్, మనం ఇప్పుడు పెందుర్తిలో ఉన్నాం అనమాట, నియర్ టు వైజాగ్. మనం ఇక్కడ ఇప్పుడు అక్షయ్ పాత్ర విజిట్కి వెళ్తున్నాము. అక్షయ్ పాత్ర ఈజ్ బిగ్గెస్ట్ ఫుడ్ చైన్, లైక్ ఫుడ్ వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు అనమాట మన చాలా వాటికి. అండ్ అలాగే ఈవినింగ్ మన గీతా యూనివర్సిటీలో ఒక ప్యానల్ డిస్కషన్ కూడా ఉంది. చూద్దాం ఎలా జరుగుతుంది. యాక్చువల్లీ మేము మార్నింగే రావాలి 10 కల్లా మనకి, కానీ ఇప్పుడు 2:40 అవుతుంది. ట్రైన్ చాలా డిలే నడుస్తుంది అనమాట. సో మనం లేట్గా రీచ్ అయ్యాము. చూద్దాం, హోప్ సో ఏం జరుగుతుంది అన్నది. ఓకే, యాక్చువల్లీ తెలుగు వాళ్ళందరూ ఒక బస్సులో ఉండి పాట పాడుతూ ఉన్నారు. ఏం చేస్తాం చూద్దాం. ముందు మమ్మల్ని అక్షయ్ పాత్రకి తీసుకువెళ్ళారు. మీలో చాలామంది తెలుసు అక్షయ్ పాత్ర అంటే ఏంటో. ఇది బిగ్గెస్ట్ ఫుడ్ చైన్ అనమాట. వాళ్ళు డైలీ ఎన్నో లక్షల మందికి ఒక హైజీన్ అయిన కిచెన్స్లో ఫుడ్ వండి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారనమాట. ఇది గవర్నమెంట్తో కూడా కొలాబరేట్ అయ్యింది చాలా స్టేట్స్లో. ఇదైతే మేము విజిట్ చేసాము. అన్ఫార్చునేట్లీ మేము చాలా లేట్గా వెళ్ళాము ఆ స్టేషన్కి. వైజాగ్ అయితే మేము అరౌండ్ 2:30కి రీచ్ అయ్యాం అనమాట. అందుకని మాకు అక్షయ్ పాత్రలో చాలా తక్కువసేపు ఉన్నాం అనమాట. అరౌండ్ 1 అవరే మేము ఇక్కడ టైం అయితే స్పెండ్ చేసాము. దాని తర్వాత మేము అందరం గీతంకి వెళ్ళాం అనమాట. ఇనీషియల్గా తెలీదు గీతంకి ఎందుకు వెళ్తున్నామో, తర్వాత అర్థమైంది. అక్కడ మేము షార్క్ ట్యాంక్ ఫౌండర్స్తో మాకు ప్యానల్ డిస్కషన్ ఉందన్నమాట. ఈ ప్యానల్ డిస్కషన్లో ఎవరైతే షార్క్ ట్యాంక్ వెళ్ళి ఫండింగ్ రేజ్ చేశారో ఆ ఫౌండర్స్తో మాకు ఇక్కడ ప్యానల్ డిస్కషన్ పెట్టారనమాట. అండ్ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే వీళ్ళందరూ ప్రీవియస్ జాగృతి యాత్రీస్ అనమాట. అంటే ప్రీవియస్గా ఇలా ఈ 17 years ఆఫ్ జర్నీలో ఏదో ఒక ఇయర్ వీళ్ళు కూడా యాత్రిగా వచ్చారనమాట. అండ్ ఇందులో బాగా ఫేమస్ అయిన 2 స్టార్టప్స్ కూడా ఉన్నాయి. అదే మన మోమో మమ్మీస్ అండ్ అలాగే కూల్ ద గ్లోబ్ అనమాట. కూల్ ద గ్లోబ్ ఫౌండర్ ప్రాచి అనమాట. తను చాలా యంగ్ అండ్ తను ప్యానల్ డిస్కషన్ ఇస్తున్నప్పుడల్లా నేను చాలా రిలవెంట్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక సోషల్ ఆంటర్ప్రినర్షిప్లో ఉండి తను ఫండింగ్ రేస్ చేసి అలాగే ఇప్పుడు ఒక గ్లోబల్ ప్రొడక్ట్గా తన స్టార్టప్ని అయితే బిల్డ్ చేసింది. అలాగే మోమో మమ్మీస్ అనేది చాలా ఫేమస్ అనమాట నార్త్లో. నాకు ఇనీషియల్గా ఆ రోజే తెలిసింది, కానీ స్టోరీ అయితే చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది అనమాట. అండ్ అలాగే మనకి తెలుగు వాళ్ళకి తెలిసిన మన జిగ్నేష్ అన్న కూడా ఇక్కడికి వచ్చారనమాట. అంటే తను ప్యానలిస్ట్గా రాలేదు, మనకి ఒక రోల్ మోడల్ కింద అక్కడికి వచ్చారు. అండ్ అలాగే జిగ్నేష్ అన్న కూడా మన ప్రీవియస్ యాత్రి అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే నాకు జాగృతి యాత్ర గురించి తెలిసింది జిగ్నేష్ అన్న ద్వారానే. నేను ప్రీవియస్గా వంశీకృపాటి బ్రో పాడ్కాస్ట్ చూస్తున్నప్పుడు అన్న పాడ్కాస్ట్లో డిస్కస్ చేశారనమాట ఈ జాగృతి యాత్ర గురించి. అక్కడి నుంచి నాకు తెలిసి తర్వాత నేను అప్లై చేయడం, సెలెక్ట్ అవ్వడం ఇదంతా జరిగింది. ఈ ప్యానల్ డిస్కషన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా నడిచింది. అండ్ అలాగే మాకు ఇక్కడ ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్, అలాగే మార్కెటింగ్ స్ట్రాటజీస్ గురించి కొన్ని సెషన్స్ అయితే జరిగినాయి. ఆల్మోస్ట్ మాకు 11 దాకా ఇక్కడైతే సెషన్ జరిగిందనమాట. చాలా లేట్గా జరిగింది, ఎందుకంటే చెప్పా కదా మా ట్రైన్ చాలా లేట్గా వచ్చిందని చెప్పి. కానీ ఎంటైర్ సెషన్ కూడా చాలా బాగా జరిగింది. అందరూ కూడా 11 వరకు అయినా సరే చాలాసేపు వెయిట్ చేసి అన్నీ కంప్లీట్ అయ్యే వరకు చాలా పేషెంట్గా అయితే కూర్చున్నారనమాట. ఎందుకంటే ఈ కంటెంట్ అన్నది అంత ఇంట్రెస్టింగ్గా ఉంది. అలాగే మాకు అశుతోష్ చెప్పారనమాట, అంటే జాగృతి యాత్ర CEO ఏమని చెప్పారు అంటే, ఆఫ్టర్ వైజాగ్ నుంచి ఇన్నోవేషన్ అన్నది స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు దాకా మీ ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అయింది. వన్స్ మీ వైజాగ్ నుంచి ఏదైతే క్రాస్ చేస్తారో ఇక్కడ నుంచి ఇన్నోవేషన్ అన్నది స్టార్ట్ అవుతుంది అని మాకు చెప్పారు. సో ఆ విధంగానే ప్యానల్ డిస్కషన్స్ కానీ ఇవి జరిగినాయి. వన్స్ ఈ ప్యానల్ డిస్కషన్స్ ఇక్కడ ఉన్న సెషన్స్ అన్ని అయిపోయిన తర్వాత మాకు ఒక ఫైనల్ అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట ఇదే హాల్లో. అదే BZT, బిజ్గయాన్ ట్రీ అనమాట. ఇది ఒక కాంపిటీషన్. యాక్చువల్లీ అందరు యాత్రీస్ కూడా ఒక టీం కింద డివైడ్ అయ్యి వీళ్ళందరూ కూడా ఒక బిజినెస్ మోడల్ మీద ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నమాట. అది మన దేవరియాలో ఇవ్వాలి. సో దీని గురించి ఇక్కడి నుంచి ఆఫ్టర్ వైజాగ్ ఇమీడియట్గా మా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిందనమాట. అది ఎలా చేశారంటే, మనం ఏదైతే ఈ గీతం యూనివర్సిటీ నుంచి మనం స్టేషన్కి మూవ్ అవుతామో ఈ ప్రాసెస్లో ఎవరైతే రోల్ మోడల్స్ ఉంటారో ఈ రోల్ మోడల్స్ మన బస్సులోనే జర్నీ చేస్తారనమాట. ఈ జర్నీలో మనం వాళ్ళతో డిస్కషన్స్ పెట్టవచ్చు అనమాట. అట్లా ఒక రోల్ మోడల్తో నేనైతే ఇంటరాక్ట్ అవ్వడం
సో దీని తర్వాత మేము స్టేషన్కి రీచ్ అయ్యి అక్కడ డిన్నర్ చేసి నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే మూవ్ అయ్యాము. సో వైజాగ్ అంతా కూడా మాకు చాలా హ్యాపీగా గడిచింది, ఎందుకంటే మన హోమ్ ప్లేస్ కాబట్టి కొంచెం తెలుగు వాళ్ళతో మాట్లాడడం, తెలుగు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, కొత్త ప్లేసులు చూడడం అలా చాలా మంచిగా అనిపించింది అనమాట. అలాగే ఎంటైర్ వైజాగ్ కూడా చాలా ప్రొడక్టివ్గా నడిచింది. అంటే చాలా మంది రోల్ మోడల్స్ని కలవడం, వాళ్ళ డిస్కషన్స్, వాళ్ళ లైఫ్ లెర్నింగ్స్ టీచ్ చేయడం కానీ చాలా ఇన్సైట్ఫుల్గా అనిపించింది. ఐ హోప్ మీకు ఈ వీడియోస్ అన్ని నచ్చుతున్నాయి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీన్వెల్ లైక్, షేర్, కామెంట్.